Hi everyone, this is Uday. Welcome to today's session. Hope you all are doing good. ఓకే ఈరోజు క్లాస్ బిగిన్ చేయకముందు మన యొక్క మోటివ్ ఏంటి అంటే క్లాస్ మోటివ్ డోంట్ ఫోకస్ ఆన్ ద పెయిన్, ఫోకస్ ఆన్ ద ప్రోగ్రెస్. ఎప్పుడైతే వర్క్లో మనం పెయిన్ని మర్చి వర్క్ యొక్క ప్రోగ్రెస్ గురించి మనం ఆలోచించగలిగితే దాని యొక్క సక్సెస్ అనేది మనం వెంటనే రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 13th వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చెక్ చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. 1 minute. So Arif Khan, who is the lone Indian athlete to attend the opening ceremony of 2022 Winter Olympics, is qualified for which Olympic sports అన్నమాట. ఈ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది? చైనాలో జరుగుతుంది. ఈ 24th ఎడిషన్ అండి. చైనాలోని బీజింగ్లో అయితే జరుగుతుంది. 25th ఎడిషన్ అంటే నెక్స్ట్ ఎడిషన్ 2026లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఇటలీలో జరుగుతుంది. దాన్ని మిలానా కార్టినా, ఓకే, మిలానా కార్టినా ఒలింపిక్స్ అంటారు అనమాట, ఫేమస్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అయితే ఆల్పైన్ స్కీయింగ్ అనమాట. ఆరిఫ్ ఖాన్ హీఈస్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే స్కీయింగ్లో చాలా రకాలు ఉంటాయి, దాదాపుగా 8 types ఆఫ్ స్కీయింగ్ ఉంటాయి. టెలిమార్క్ స్కీయింగ్ అని, క్రాస్ కంట్రీ స్కీయింగ్, బ్యాక్ కంట్రీ స్కీయింగ్, ఈ విధంగా. ఆల్పైన్ స్కీయింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే స్కీ బోర్డ్ ఉంటుందో మీ ఫూట్ అనుకోండి, మీ యొక్క ఆ ఫూట్ యొక్క టో అండ్ ఫూట్ యొక్క హీల్ అనేది రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి బోర్డుకి. కానీ క్రాస్ కంట్రీ స్కీయింగ్లో బోర్డుకి ఓన్లీ ఫుట్, ఓకే, ఓన్లీ ఫుట్ మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది, హీల్ అయితే మాత్రం కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఈ ఆల్పైన్ స్కీయింగ్ని ఏమంటారంటే డౌన్ హిల్ స్కీయింగ్ అని కూడా అంటారు, ఫేమస్ డౌన్ హిల్ స్కీయింగ్ అనమాట. కొన్ని ఆబ్స్టికల్స్ అయితే దాంట్లో ప్లేస్ చేస్తారు, వాటిని అవాయిడ్ చేస్తూ వీళ్ళు కొండ పైనుంచి కింద వరకు స్కీయింగ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, that's all. Next, Rahul Bhatia has recently appointed as the managing director of which airline carrier? Here the answer is Indigo అనమాట. ద చీప్ ఎయిర్లైన్ క్యారియర్ అంటే తక్కువ రేట్లకే ప్రయాణం అందజేస్తుంది అనమాట ఇండిగో. ఈ నియామకాన్ని మేనేజింగ్ డైరెక్టర్గా చేపట్టడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా టాటా సన్స్ ఎయిర్ ఇండియాని చేపట్టారు. అలాగే ఆకాశ్ ఎయిర్ ఒక లో కాస్ట్ ఎయిర్లైన్ కూడా కాంపిటేటివ్గా వచ్చింది కాబట్టి వాటి నుంచి ఇండిగోని లాభాల్లోకి నడిపించడానికి ఈ నియామకం అయితే చేపట్టారు. రాహుల్ భాటియా హీఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ ద ఇండిగో ఎయిర్లైన్ అండి. ఓకే, ఇండిగో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే గుర్గాన్, హర్యానాలో అయితే ఉన్నాయన్నమాట, హర్యానా. అండ్ ఎప్పుడు స్థాపించారంటే 2005లో స్థాపించారు. 2006 నుంచి అయితే ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద గ్రాఫిక్ నావెల్ అథర్వ? ఈ అథర్వ అనే గ్రాఫిక్ నావెల్లో మహేంద్ర సింగ్ ధోని గారు క్యారెక్టర్ అయితే సూపర్ హీరో క్యారెక్టర్ అయితే చేస్తున్నారనమాట. ఈ నవెల్, ఓకే, ఈ నవెల్కి ఆథర్ ఎవరైతే రమేష్ తమిళమణి, ఓకే, రమేష్ తమిళమణి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. దీంట్లో చాలా కీ పాయింట్స్ అయితే నేను చెప్తాను, మీరు అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ డెడికేటెడ్ టు ద నేషన్ 216 feet స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇండియాలో మొత్తం 2 ఉన్నాయి, ఓకే, మొత్తం 2 ఉన్నాయి అనమాట. ఒకటి ముంబైలో ఉంది, ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అనమాట. వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ అనమాట, థర్డ్ టాలెస్ట్ స్టాట్యూ అనమాట. దాదాపుగా 1013 crore రూపొందించారు. 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ విగ్రహానికి వస్తే దీన్ని కూడా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఓకే, ఇది సెకండ్ అనమాట. అయితే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ దేంట్లో? సిట్టింగ్ పొజిషన్లో. ఇందాక మీకు బిఆర్ అంబేద్కర్కి సంబంధించి అది స్టాండింగ్ పొజిషన్ అండి. రామానుజాచార్యులు గారి విగ్రహం, ఓకే, హీఈస్ ద రామానుజాచార్యులు గారు. ఈయన సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి సెకండ్ టాలెస్ట్ అనమాట. ఫస్ట్ పొజిషన్లో అంటే ఫస్ట్ ఏది ఉంది అంటే గ్రేట్ బుద్ధ సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది. గ్రేట్ బుద్ధ ఎక్కడ ఉంటుంది అంటే థాయిలాండ్లో ఉంటుందండి. థాయిలాండ్ 300 feet హైట్ వచ్చేసి 300 feet. అక్కడ బుద్ధుడు ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. ఆ సిట్టింగ్ పొజిషన్ని మరా విజయ్ యాటిట్యూడ్ అంటారనమాట. ఇంకా ఈ విగ్రహానికి వచ్చి చెప్పుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవాలి. ఈ మొత్తం హైట్ 216. దీని కింద ఒక పోడియం లాంటిది ఉంటుందన్నమాట. దాని యొక్క హైట్ ఒక బేస్ అంటారు. ఆ బేస్ పేరు ఏంటంటే భద్రవేది అంటారు. ఓకే, దాని యొక్క హైట్ ఎంత అంటే 54 feet. దీనిపైన ఈ పుష్పం ఉంది కదా, లోటస్, దీని యొక్క హైట్ ఎంత అంటే 27 feet.
ఈ పోడియం, ఓకే, ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ కింద రామానుజాచార్యులు గారిది గోల్డెన్ విగ్రహం ఉంటుందన్నమాట. 120 కేజెస్ అండి. ఓకే, నోట్ చేసుకో, 120 కేజెస్ ఎందుకు పెట్టారంటే ఈయన 120 సంవత్సరాలు జీవించారు కాబట్టి 120 కేజెస్ గోల్డెన్ స్టాట్యూ అయితే దాని లోపల అయితే ప్లేస్ చేశారనమాట. ఈ మొత్తం ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం ఎన్ని ఎలిఫెంట్స్ ఉంటాయంటే 36 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే చైనాకి సంబంధించిన ఏదోసన్ కోఆపరేషన్ అయితే రూపొందించింది అనమాట. దాదాపుగా 16,000 పీసెస్ని యునైట్ చేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్ విచ్ ఇయర్ నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ వాజ్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ భారత్ రత్న అవార్డ్. సార్ ద గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఎక్స్పైర్ అయితే అయ్యారు. ఈవిడికి భారత రత్న ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇచ్చారనే క్వశ్చన్ అయితే అడిగారనమాట. దీనికి మన ఆన్సర్ వచ్చేసి 2001 అండి. ఓకేనా. అయితే షీ ఈస్ ద సెకండ్ ఫీమేల్ సింగర్ టు రిసీవ్ దిస్ భారత రత్న అవార్డ్. ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న అవార్డు 1998లోనే వచ్చింది, 1998లో వచ్చింది. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ ద ఫస్ట్ మ్యూజిషియన్ టు రిసీవ్ రామన్ మెగ్సెస్ అవార్డ్ అనమాట. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. కమింగ్ టు లతా మంగేష్కర్, మన ఆర్డర్లో చెప్దాము. 1969లో పద్మభూషణ్ అవార్డు అయితే ఈమెకి వచ్చింది. 1979 లేదు, 1989లో మళ్ళీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అలాగే 1999లో ఓకే భారతరత్న అవార్డు పద్మవిభూషణ్ అవార్డు అయితే వచ్చింది. 2001లో భారతరత్న అవార్డు అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్. రీసెంట్లీ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం వాస్ లేడ్ ఇన్ విచ్ సిటీ. ఓకే, ప్రపంచంలోనే పెద్ద స్టేడియం ఏంటి అంటే మోతేరా స్టేడియం అండి. ఓకేనా, మోతేరా స్టేడియం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్లో ఉంటుంది. దిస్ నేమ్ చేంజ్డ్ యాజ్ నరేంద్ర మోడీ స్టేడియం కింద మార్చారు. సెకండ్ పొజిషన్లో ఏ ఉంటుంది అంటే మెల్బోర్న్ స్టేడియం, ఆస్ట్రేలియాలో ఉన్న మెల్బోర్న్ స్టేడియం. ఓకే, మోతేరా స్టేడియం యొక్క సిట్టింగ్ కెపాసిటీ ఎంత అంటే 1,35,000 ఉంటుంది నియర్లీ. మెల్బోర్న్ స్టేడియం యొక్క సిట్టింగ్ కెపాసిటీ ఎంత అంటే 1 lakh వరకు ఉంటుంది, 1 lakh. అండ్ థర్డ్ ఇప్పుడు జైపూర్, ఓకే, ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్. జైపూర్లో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియంకి దాదాపుగా 75,000 సీటింగ్ కెపాసిటీ అయితే ఉందండి. ఓకే, యువర్ ఆన్సర్ ఈజ్ జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ NCERT ఫర్ 5 years? హియర్ ద ఆన్సర్ ఈజ్ దినేష్ ప్రసాద్ సక్లాని. ఓకే, దినేష్ ప్రసాద్ సక్లాని అన్నమాట యువర్ ఆన్సర్. ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అంటే హృషికేశ్ సేనాపతి. ఇక్కడ రాస్తాను చూడండి. హృషికేశ్ సేనాపతిని రీప్లేస్ చేస్తూ ఈయనైతే నియమించబడ్డారు డైరెక్టర్ కింద. NCERT ఎప్పుడు స్థాపించారు? 1961లో NCERT స్థాపించారు. ఢిల్లీలో అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. SSC CHSL కానీ CGL కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ బ్యాచ్కి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ద టైమింగ్స్ ఆర్ 10 AM to 1 PM. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి, ఓకే, 8008874848కి అయితే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఆర్ UT హ్యాస్ టాప్డ్ ఇన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అటాక్స్ ఆన్ జర్నలిస్ట్ ఇన్ 2021 అకార్డింగ్ టు ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2021? సో ఈజీగా ఆన్సర్ అయితే మీరు చెప్పవచ్చు. ద ఆన్సర్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఇక్కడ ఎలాగైతే ఆప్షన్స్ ఇచ్చారో అదే వైజ్లో అయితే ఉందన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత అయితే త్రిపుర ఉంది. ఇక్కడైతే ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. దీంట్లో భాగంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 2021లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 142. ఓకే, 142. ఫస్ట్ పొజిషన్లో ఏముందండి అంటే నార్వే ఉంది. అంటే నార్వేలో ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఎక్కువగా ఉందన్నమాట. కానీ 142 అంటే ఇండియాలో చాలా దారుణంగా ఉందని వాళ్ళ ఉద్దేశం. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 7-time winner nation lost to Senegal in Africa Cup of Nations Championship?
ఈ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఛాంపియన్షిప్ అంటే ఫుట్బాల్ ఉంటుందన్నమాట స్పోర్ట్ అనేది. దీంట్లో దాదాపుగా 7 times విన్ అయిన ఈజిప్ట్, ఓకేనా, ఈజిప్ట్ మీద గెలిచింది సెనగల్ ఈజ్ ద కంట్రీ అండి, ఓకేనా, సెనగల్ అనేది కంట్రీ, ఈజిప్ట్ మీద అయితే గెలిచింది. హియర్ యువర్ ఆన్సర్ ఈజ్ ద ఈజిప్ట్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ స్థాపిస్తున్నారు అంటే, బయోమాస్ అంటే బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ద్వారా పవర్ని జనరేట్ చేయగల సబ్స్టెన్స్ ఉంటాయి కదా, వాటిని బయోమాస్ సబ్స్టెన్స్ అంటారనమాట. ఈ హైడ్రోజన్ ప్లాంట్ని ఎక్కడైతే స్టార్ట్ చేస్తుందంటే మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్లోని కాంధవా డిస్ట్రిక్ట్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో 30 tons ఆఫ్ బయోమాస్ నుంచి 1 ton ఆఫ్ హైడ్రోజన్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తారనమాట. In accordance with Bloomberg Billionaires Index, who among the following has become the Asia's richest person as on 8th February 2022? Here the answer is Gautam Adani అనమాట. గౌతమ్ అదానీ ప్రపంచంలోనే వరల్డ్లో అయితే 10th ర్యాంకింగ్ అండి, ఏషియాలో అయితే 2nd ర్యాంకింగ్. ఎందుకంటే రీసెంట్గా ఆయన యొక్క నెట్వర్త్ ఎంత ఉందంటే $88.5 billion అయితే సంపాదించారు. దీంతో ఆయన ఫస్ట్ పొజిషన్కి రీచ్ అయ్యారనమాట, ఏషియాలోని అంబానీని దాటి రీచ్ అయ్యారనమాట. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ విల్ కమ్ అప్ అట్ విచ్ ప్లేస్? హియర్ ద ఆన్సర్ ఈజ్ సూరత్. ఇది అయితే మనకి ఈ రూట్ అయితే ముంబై అండ్ అహ్మదాబాద్, ఓకే, ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో భాగంగా మొత్తం 12 స్టేషన్లు అయితే ఉంటాయి అన్నమాట వీటి మధ్యలో, ఇంక్లూడింగ్ ముంబై అండ్ అహ్మదాబాద్. దాంట్లో ఒకటైన స్టేషన్ సూరత్ అండి. రీసెంట్గా ఈ సూరత్ యొక్క స్టేషన్ యొక్క వీడియో అనేది రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఏ విధంగా ఈ స్టేషన్ ఉండబోతుందని. 2024 కల్లా ఈ స్టేషన్ యొక్క నిర్మాణం అయితే పూర్తవుతుంది. 2026లో ఆపరేషన్ అయితే ఫస్ట్ ఫేజ్ని స్టార్ట్ చేస్తారు. వేటి మధ్య అంటే సూరత్ అనేది మీకు గుజరాత్లో ఉంటుంది, సూరత్ అండ్ బిలిమోరా, ఓకే, బిలిమోరా. సో ఈ 2 స్టేషన్ మధ్య అయితే ఫస్ట్ సర్వీస్ అయితే ప్రారంభిస్తారు. మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే ఈ బుల్లెట్ ట్రైన్కి ఈ రూట్లో అంటే 350 km/h అండి, ఓకే, పర్ అవర్. నెక్స్ట్, అటల్ టన్నల్ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ద లాంగెస్ట్ హైవే టన్నల్ అబౌవ్ 10,000 feet. సో ఆల్రెడీ ఇది మనం న్యూస్ చూసాము. అయితే రీసెంట్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి అటల్ టన్నల్ అయితే చేర్చారనమాట. 10,000 అడుగుల పైన ఉన్న ఎత్తైన టన్నల్ అనేదిగా ఇది రికార్డ్ సృష్టించింది. దీని యొక్క లెంత్ ఎంత అడుగుతున్నా 9.2 kilometers అండి, ఓకే, 9.2 kilometers అనమాట. రీసెంట్గా ఎస్బీఐలో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఇండియాలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అని, అది వచ్చేసి ఉమ్లింగ్లా పాస్ దాదాపుగా 19,300 అడుగులు, ఓకే, ఫీట్ పైన అయితే ఉంటుందన్నమాట. 19,300 feet అబోవ్ అయితే ఉమ్లింగ్లా పాస్ ఉంటుంది. ఇది కూడా రిలేట్గా ఉంది కాబట్టి దానికి సంబంధించింది కూడా నేను చెప్పాను అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి హైదరాబాద్ హ్యాస్ లాంచ్డ్ ఏఐ బేస్డ్ జాబ్ పోర్టల్ స్వరాజ్ ఎబిలిటీ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసేది ఐఐటి హైదరాబాద్. దీనికి స్పాన్సర్ చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓకే, దీనికి స్పాన్సర్ చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఎవరైతే డిసేబుల్, ఓకే, పీడబ్ల్యూడి ఉంటారో వాళ్ళకి జాబ్స్కి సంబంధించి ఆ పోర్టల్ వివరాలు ఉంటాయి అండ్ వాళ్ళకి ఈ ఏఐ బేస్ని ఉపయోగించుకొని ఈజీగా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కలిగిస్తారనమాట. ఐఐటి హైదరాబాద్ దీన్ని లాంచ్ చేసింది ఈ పోర్టల్ని. విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ DXT 2021 అవార్డ్స్ బై CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటారనమాట. ఏ బ్యాంక్కి దక్కింది అంటే కర్ణాటక బ్యాంక్ అండి, ఓకే. డిజిటల్గా ఇవి కర్ణాటక బ్యాంక్ డిజిటల్గా చాలా హంగులను అయితే ఏర్పాటు చేసుకుందన్నమాట అండ్ కొత్త స్కీమ్స్ని అయితే ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా కర్ణాటక బ్యాంక్ అయితే ఈ అవార్డుని అయితే అందజేశారనమాట, ఓకే. సో KBL వికాస్ అనే ఒక దాని గురించి తీసుకోవాలి. KBL వికాస్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట, 2017లో తీసుకొచ్చారు. ఈ విధంగా అంటే ఈ బ్యాంక్లో NPAని తగ్గించాలి అండ్ కొత్త స్కీమ్స్ని తీసుకురావాలి, డిజిటల్గా బ్యాంక్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని 2017లో తీసుకొచ్చారు. అలాగే రీసెంట్గా KBL నెక్స్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారంటే, ఒక రీసెంట్గానే 2021లో ఆగస్టులో. ఇదే మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలి, అలాగే డిజిటల్గా కస్టమర్స్ని రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే కర్ణాటక బ్యాంక్ అయితే లాంచ్ చేసింది.
నెక్స్ట్ విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్. సో ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ని ఉపయోగించుకొని ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తుంది అనమాట. ఎవరు కల్పిస్తారు? ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే కల్పిస్తుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఒక 90 days తర్వాత మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది మీకు ఇల్లీగల్గా జరిగింది ఓకే అనుకుంటే మీరు 90th డే తర్వాత కూడా ఓకేనా, ఆఫ్టర్ 90th డే 1 week మీకు టైం ఉంటుంది. ఆ 1 week టైం వరకు కూడా మీరు అయితే కంప్లైంట్ అయితే రైజ్ అయితే చేయొచ్చు. వితిన్ 90 days చేయొచ్చు. 90th డే తర్వాత 1 week వరకు కూడా మీరు కంప్లైంట్ అయితే రైజ్ అనేది చేయొచ్చు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీలో ఉంటాయన్నమాట. దీంట్లో కీ పీపుల్ అంటే ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే ఎండి అండ్ సిఇఓ అనుబ్రాత బిస్వాస్. ఓకే, అనుబ్రాత బిస్వాస్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2022 బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఆర్బీఐ ఇన్ 2022? ఈజీగా చెప్పొచ్చు. ఓకే, మనం బడ్జెట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిజిటల్ రూపీస్ గురించి ఎక్కువ ప్రచారం చేసింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ద థీమ్ ఈజ్ గో డిజిటల్ అండ్ గో సెక్యూర్ అనమాట. ఓకే, వాట్ వాజ్ ద ర్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ గోల్డ్ అమాంగ్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్? సో వివిధ కారణాల వల్ల సెంట్రల్ బ్యాంక్స్ లైక్ అవర్ సెంట్రల్ బ్యాంక్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ అనేది గోల్డ్ అనేది కొంటుంది. దీని ద్వారా అక్కడ ప్రింటింగ్ అనేది కరెన్సీ ప్రింటింగ్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు. దానికి సంబంధించి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ దాదాపుగా ఈ సంవత్సరం 90 metric tons అనేది గోల్డ్ని పర్చేస్ చేసింది. సో ఇది ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. 77.5 metric tons ఆఫ్ గోల్డ్ని మనమైతే పర్చేస్ చేసాము ఇండియా. సో అందుకని సెకండ్ పొజిషన్లో అయితే మనం ఉన్నాము. ఈ 77.5 metric tonsతో ఇంక్లూడ్ చేస్తే మొత్తంగా మనకి ఇప్పటి వరకు 74.1 metric tons ఆఫ్ గోల్డ్ అయితే ఇండియాలో ఉంది. ఇది ఎంత దీని వాల్యూ అంటే దాదాపుగా 6.222 ఓకే 6.22% ఆఫ్ టోటల్ రిజర్వ్స్ అంటే గోల్డ్ కానీ కరెన్సీ కానీ మొత్తం మీద 6.22% ఉందన్నమాట. దీని యొక్క వాల్యూ వచ్చేసి $39.4 billion అండి దీని యొక్క వాల్యూ. కరెన్సీ రూపంలో మన దగ్గర ఉన్నది అలాగే ఈ గోల్డ్ రూపంలో మన దగ్గర ఉన్నది మొత్తం కలుపుకుంటే ఇండియాలో $633.61 billion ఆఫ్ రిజర్వ్ అయితే ఉందన్నమాట. ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ద ఆన్సర్ ఇక్కడైతే వచ్చేసి సెకండ్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొజెక్టెడ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఫర్ 2022-23 ఎట్ 7.8% అనమాట. 2020-23 ఒకవేళ 2021-22 అంటే ఈ ఇయర్కి ఎంత అంటే 9.2%. ఇది 23కి అడిగేది కాబట్టి యువర్ ఆన్సర్ ఇది 7.8%. వాట్ ఈస్ ద రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ వాలంటరీ రిటెన్షన్ రూట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్? అంటే ఏం లేదండి, ఫారెన్ నుంచి పెట్టుబడి అయితే పెడతారు. ఓకే, ఈక్విటీ మార్కెట్ అంటే షేర్లో పెట్టుబడి పెడతారు. అలాగే బాండ్ మార్కెట్ అంటే బాండ్స్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన బాండ్స్ అయితే కొంటారు. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వాలంటరీ రిటెన్షన్ రూట్ ద్వారా ఎవరైతే ఫారినర్స్ ఉంటారో వాళ్ళు ఈ బాండ్స్ అయితే పర్చేస్ చేస్తారు. అంతకుముందు లిమిట్ ఉందన్నమాట దీనికంటే ఏంటి 1.5 lakh వరకు కొనుక్కోవచ్చు అనమాట. ఇండియాకి సంబంధించి 1.5 lakh వరకు బాండ్ పర్చేస్ చేసుకోవచ్చు. దాన్ని ఇంక్రీజ్ చేశారు 2.5 lakh వరకు. సో ఇప్పుడు మనం ఎంత కొనుక్కోవచ్చు అంటే దాదాపుగా 1 lakh బాండ్ వాల్యూ అనేది అయితే ఫారినర్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. దాదాపుగా 3 సంవత్సరాల పాటు వాళ్ళు పెట్టుబడి అయితే పెట్టాలి. 75% వాల్యూ మినిమం అయితే పెట్టి ఉంచాలన్నమాట, తీయకూడదు అనమాట. ఈక్విటీ మార్కెట్ షేర్ మార్కెట్లో మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి మార్కెట్స్లో మనకి రిస్క్ తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఎన్ఎస్సి అకాడమీ టు లాంచ్ 5 ఆన్లైన్ కోర్సెస్ టు ప్రమోట్ ఫైనాన్షియల్ లిటరసీ? సో ఎస్బీఐ అయితే ముందుకు వచ్చిందనమాట. ఎన్ఎస్సిఏ ఓకే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఈ కమిటీతో ఓకే దీనికి సంబంధించిన దాంతో ఈ బ్యాంక్ అయితే కొలాబరేట్ అయింది. ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నారో ఫైనాన్షియల్ లిటరసీ కోసం వాళ్ళకైతే ఈ కోర్సెస్ని అయితే అందజేయడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ ఈజ్ దినేష్ కుమార్ కారా. సో ఇప్పటి వరకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నామండి. ఓకే, వీటిని మళ్ళీ మీరు రివైజ్ చేయండి. ఓకే, దట్స్ ఆల్.
థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ఉదయ్.